పిచ్చి అరచెట్టు పార్ట్ 3 పార్ట్ 2 చూడని వాళ్ళు ముందు వీడియోలో చూసేయండి. ఇదే సమయంలో వినయ్ చెట్టు క్రింద రఘు రూపం కనిపించింది. నన్ను కాపాడు వినయ్ అని ఆ రూపం అరిచింది. వినయ్ ఏం చేయాలో తెలియక ఆ రూపం వైపు పరుగెత్తబోయాడు. కానీ పూజారి అతన్ని ఆపాడు. అది నీ మిత్రుడు కాదు, అది దయ్యం. నీతో ఆడుకుంటోంది అని హెచ్చరించాడు. ఆ వెంటనే పూజారి ఆఖరి మంత్రం ముగించి దహనక్రతిని ప్రారంభించాడు. పెద్ద అగ్ని అలుముకుంది. చెట్టు వణుకుతూ మంటల్లో మసకబారడం ప్రారంభించింది. కొద్దిసేపటికే ఆ చెట్టు పూర్తిగా అగ్నిలో కరిగిపోయింది. ఆ రాత్రి తర్వాత ఆ చెట్టు స్థానంలో మిగిలింది కేవలం బూడిద మాత్రమే. గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాని వినయ్ గుండెలో ఇంకో శూన్యం ఏర్పడింది. రఘు తన మిత్రుడిని మరలా చూడలేకపోయాడు. కాని ఆ బ్రహ్మరాక్షసి సత్కారం చేయబడినట్టు గ్రామం నమ్మింది. ఆ రాత్రి తర్వాత గ్రామంలో ప్రశాంతత ఏర్పడింది. గ్రామస్థులు పూజారి చేసిన పూజలకు, వినయ్ ధైర్యానికి కృతజ్ఞతలు చెప్పారు. అరచెట్టు దహనంతో పాటు గ్రామంలో దానికింద ఆత్మలు తిరిగే భయంకర రాత్రులు కూడా ముగిశాయని అందరూ భావించారు. కాని వినయ్ గుండెల్లో రఘును కోల్పోయిన బాధ ఇంకా మిగిలి ఉంది. రోజులు గడుస్తున్నప్పటికీ వినయ్ గుండెలో ఓ అనుమానం పెరుగుతూ వచ్చింది. రఘు నిజంగా ఆ చెట్టులోనే కరిగిపోయాడా? లేక బ్రహ్మరాక్షసి అతన్ని ఇంకా ఏదో రహస్యంగా బంధించి ఉంచిందా? అనేది అతనికి ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆ శూన్యత అతన్ని రోజూ వేధించేది. ఒక రాత్రి వినయ్ విపరీతంగా కలగంటాడు. ఆ కలలో రఘు పెద్ద అరణ్యంలో కనిపిస్తాడు. అతని కళ్లలో భయాందోళన కనిపిస్తోంది. వినయ్, నేను ఇక్కడ ఉన్నాను. నన్ను కాపాడవు అని రఘు అరుస్తాడు. ఆ కేకలు వినయ్ను నిద్రలేపాయి. రఘు ఇంకా సజీవంగా ఉండి ఉండవచ్చు అని వినయ్ అనుకున్నాడు. ఆ రోజు నుంచి వినయ్ ఆ కలను పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. ఆ రాత్రి కల నిజమై ఉంటే రఘు ఎక్కడో బ్రహ్మరాక్షసి ప్రభావంలో చిక్కుకుని ఉండవచ్చు. ఇదంతా పూర్తిగా అయిపోలేదేమో అని వినయ్ అనుమానం పెరిగింది. అతను పూజారి వద్దకు తిరిగి వెళ్లి తన కల గురించి వివరంగా చెప్పాడు. పూజారి వినయ్ మాటలను శ్రద్ధగా విన్నాడు. ఒకసారి ఆ చెట్టును దహనం చేశాం. కాని ఆ చెట్టుకు సంబంధించిన దుహష్టశక్తులు ఇంకా అరణ్యంలో ఉండవచ్చు. అక్కడ నీవు తప్పని రహస్యాలను ఎదుర్కోవలసి ఉంటుంది అని పూజారి అన్నాడు. వినయ్ పూజారి ఇచ్చిన కొన్ని రక్షణ తంత్రాలతో రాత్రి ఆ అరణ్యానికి బయలుదేరాడు. అడవి లోతులకు చేరినప్పుడు అక్కడి వాతావరణం పూర్తిగా మారింది. చీకటి మరింత గాఢంగా మారింది. చుట్టుపక్కల ఎలాంటి జీవం లేదు. ఎక్కడో దూరంగా మళ్లీ రఘు కేకలు వినిపించాయి. వినయ్ వాటిని అనుసరిస్తూ అడవిలోతులకు మరింత దూరంగా వెళ్లాడు. మిగతాది పిచ్చి అరచెట్టు పార్ట్ 4 మిస్ అవకుండా చూడండి.